శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో మనము ముఖ్యంగా ఆచరించే వ్రతమే వరలక్ష్మి వ్రతం. మనకు వరలక్ష్మీదేవి అనగానే మనకు గుర్తుకు వచ్చేది, స్ఫురించేది వరములనిచ్చే తల్లి వరలక్ష్మి అని. మరి మనకు ఎలాంటి వరం కావాలి? మనకు డబ్బులు కావాలా, ధాన్యం కావాలా, విజయం కావాలా, ఐశ్వర్యం కావాలా? మరి ఎటువంటి లక్ష్ములు కావాలి? మరి ఇవన్నీ అష్టలక్ష్ములు. మరి అష్టలక్ష్ములన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా మనకు ఇంకా ఒక శ్రేష్టమైనటువంటి లక్ష్మి కావాలి. ఆమె వరలక్ష్మి. ఎలా అంటే ఉన్న సంపదలు అన్ని అష్టలక్ష్ములు ఉన్నప్పటికి కూడా ఉన్న సంపదను అనుభవించడానికి తగిన అర్హతను తీసుకొని వచ్చేదే వరలక్ష్మి. మనకు డబ్బులు ఉన్నాయి కానీ ఆరోగ్యం బాగలేకుంటే మనం ఏం తినలేము. బ్యాగ్ నిండా మనకు డబ్బుల మూట ఉన్నా కానీ తాగడానికి గ్లాసులు మంచినీళ్ళు లేకుంటే కూడా మనం భరించలేం. అలా కాకుండా అన్ని సంపదలు ఉన్నప్పటికి కూడా అవి అనుభవించడానికి తగిన అర్హతను తీసుకొని వచ్చే లక్ష్మి వరలక్ష్మి. అందుకే ఆమెను తప్పనిసరిగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తూ ఉంటాం. మరి ఈ యొక్క వరలక్ష్మీదేవిని పూజించేటప్పుడు మనం మొట్టమొదటిగా చారుమతి కథను చెప్పుకొని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం. ఫలితంగా ఆ తల్లి మనను ఆనందంగా ఉండేటట్టు చేస్తుందని మన భక్తుల యొక్క విశ్వాసం. మరి ఈ వరలక్ష్మి వ్రతము ఎలా మొదలైంది అని తెలుసుకోవడానికి మనం చారుమతి యొక్క కథను తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒకరోజు వరలక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించి, నా యొక్క పూజా విధానాన్ని నీకు చెప్తాను, నీవు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించు, నీకు శుభం కలుగుతుంది అని కలలో చెప్పింది వరలక్ష్మీదేవి చారుమతికి. మరి చారుమతికే ఎందుకు చెప్పింది? చారుమతి మహా ప్రతివత. ఒకసారి వ్యాసుల వారు పురాణంలో కొన్ని విషయాలను చెప్తూ ప్రతివత అంటే ఏమిటి అని చెప్పారు. అందులో ఎలా ఉందంటే, ఎల్లప్పుడూ ఆమె చేసే పనిలో భర్త సంతోషాన్ని చూసేది, అతనికి శుశ్రూషలు చేయడానికి ఇష్టపడేది, అతనితో కష్టంలో సుఖంలో కూడా పాలు పంచుకునేదన్నమాట. అలాంటి చారుమతి కళలో ఇంకొకటి ఏంటంటే, ఆమె చారుమతి అంటే మంచి ఆలోచనలు కలదని, విశాలమైన బుద్ధి కలదని అర్థం. మరి ఇల్లాలే ఇంటికి ఐశ్వర్యం, అన్నపూర్ణ, సంపద. ఇలా చారుమతి యొక్క గుణగణాలను బట్టి ఆమె చారుమతికి కలలో కనిపించింది వరలక్ష్మి దేవి. మరి ఈ వ్రతం అంటే ఏంటి? వ్రతం అంటే ఆచరణ, మనం ఆచరించేటువంటి పద్ధతి. మరి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు మొట్టమొదటిగా ఉదయం లేవగానే వాకిలంతా శుభ్రం చేసుకొని కళ్ళాపి చల్లుకొని ముగ్గులన్నీ వేసుకోవాలి. తర్వాత ఇంట్లో ఎక్కడైతే మనం వ్రతం చేస్తామో అక్కడ గోమయంతో అలికి ఒక మంటపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ మంటపాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత కలుషాన్ని తయారు చేసుకోవాలి. కలుషాన్ని తయారు చేసుకునేటప్పుడు దానిలో 5 రకాలైనటువంటి ఆకులను మనము పెట్టుకోవాలి. అవి మర్రి, జువ్వి, రావి, మేడి, మామిడి. ఈ ఆకులతో కలుషాన్ని సిద్ధం చేయాలి. చేసిన తర్వాత ఇంకా 9 పోగులుగా కట్టి దానికి 9 ముడులు వేసి తోరాన్ని కూడా మనము సిద్ధం చేసుకోవాలి. మరి మన ఇంట్లో ఆచారంలో మన నానమ్మల దగ్గర నుండి, అత్తయ్యల దగ్గర నుండి మనం కలుషం పెట్టలేదు. అటువంటి వారు కూడా వరలక్ష్మి వ్రతాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కలుషం పెట్టనటువంటి వారు మరి కూర్చున్న లక్ష్మీదేవి ప్రతిమను కానీ ఒక ఫోటో కానీ పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా మనము వ్రతానికి కూర్చునే ముందు ధూపం, దీపం, నైవేద్యాలు, నారికేళ ఫలం, అరటిపళ్ళు అన్నీ సిద్ధం చేసుకోవాలి. దాంతోపాటుగా నానబెట్టినటువంటి శనగలు, రెవిక ముక్కలు, ఆకులు, ఒక్కలు అన్నీ కూడా తాంబూలానికి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత దీపాలు వెలిగించి కొబ్బరికాయను కొట్టుకొని తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని, లక్ష్మీ నామాలను చదువుకోవాలి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం ఉంటుంది. అదొక 10 రూపాయలు పెడితే మార్కెట్లో దొరుకుతుంది. అటువంటి పుస్తకాన్ని తెచ్చుకొని చదువుకోవచ్చు. లేదంటే మనం ఆన్లైన్లో కూడా పెట్టుకొని మనము చదువుకోవచ్చు. ఇలా అవన్నీ చదువుకున్న తర్వాత మరి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడం,
తాంబూలాన్ని సమర్పించడం చేయాలి. వచ్చిన ముత్తైదులందరికీ కూడా తాంబూలంలో ఆకు, ఒక్క, పండు, జాకెట్ ముక్కలు, ఇష్టం ఉంటే అలంకార వస్తువులు, అంటే దీన్ని సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ ఖర్చుతో లావిష్గా కూడా చేసుకోవచ్చు. ఎట్లా చేసినా కానీ మనం భక్తితో చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంతేకాకుండా ఈ వరలక్ష్మి వ్రతానికి నైవేద్యాలుగా కూడా అంత కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. మనము భక్తి శ్రద్ధలతో ఒకే ఒక్క పాయసాన్ని కూడా చేసి పెట్టుకోవచ్చు. లేదంటే 3 రకాల పిండి వంటలతో చేసి పెట్టుకోవచ్చు, 9 రకాల పిండి వంటలతో చేసి పెట్టుకోవచ్చు. వాటితో పాటుగా నానబెట్టిన శనగలను కూడా పెట్టుకోవడం తప్పకుండా ముఖ్యమైన. ఎందుకంటే నానబెట్టిన శనగల్ని మనం తాంబూలంలో ఇవ్వడం వల్ల గ్రహదోషాలు కూడా అంటవని భక్తుల యొక్క నమ్మకం. గారెలు, బూరెలు, పూరీలు, తర్వాత మిర్చి బజ్జీలు, ఏవైనా మనకి ఏది, పులిహోర, దద్దోజనం, పాయసం, ఇలా అన్నప్రసాదాలు, తర్వాత అనేక రకమైన ప్రసాదాలు ఏవి ఇష్టం ఉంటే అవి మనకు పెట్టుకోవచ్చు. దానికి నియమ నిబంధనలు అనేవి కూడా ఏమీ లేవు. ఇలా చారుమతీదేవి మొట్టమొదటిగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళను కూడా, ఇరుగు పొరుగులందరినీ కూడా పిలిచి ఆమె వరలక్ష్మి వ్రతాన్ని చేసి ఆ మంటపం చుట్టూ తిరగడము మొదలుపెట్టారు మహిళలందరూ కూడా. చారుమతి వరలక్ష్మీదేవి చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు అందరినీ పిలిచి వ్రతమాచరించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలను కూడా సమర్పించింది. మండప ప్రదక్షిణం చేయు సమయంలో 1వ ప్రదక్షిణంలో కాళ్లకు పట్టీలు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కాళ్ళకు పట్టీలు వచ్చాయంట. 2వ ప్రదక్షిణంలో మెడలోకి హారాలు, 3వ ప్రదక్షిణంలో ధనకనక వస్తువాహనాలు వచ్చాయని, చూసిన వారందరికి కూడా వచ్చాయని ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ దేశపు రాజు రాజ్యమంతా చాటింపు వేయించాడంట. ఏమని? తప్పకుండా మహిళలందరూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నట్టయితే సుఖ సంతోషాలు కలుగుతాయని, మీ యొక్క జీవితము సుసంపన్నం అవుతుందని చాటింపు వేయించాడంట. అలా లోకంలోని మహిళల జీవితాలను సుసంపన్నం చేసింది వరలక్ష్మీదేవి.